ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొరింథీయులు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో 3వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్లారా, ఈ మాట చదవగానే నీ గుండెల్లో ఆనందం వెలువడింది కదూ, నీ నోటి నిండా నవ్వు కలిగింది కదూ, నీ హృదయం ఉప్పొంగింది కదూ. నిజమే, ఈ రోజున చాలామంది జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవిస్తున్నారు. కానీ కనికరము చూపే వాళ్ళు ఎవరు కనబడటం లేదు. అందరూ కన్నీరు కార్పించే వాళ్ళే కనబడుతున్నారు, కానీ దుఃఖపెట్టే వాళ్ళే కనబడుతున్నారు, కానీ బలపరిచే వాళ్ళు కనబడతలేదు. కన్నీరు కార్చేలా చేస్తున్నారే కానీ నీకు దుఃఖం మీద దుఃఖాన్ని కలుగ చేస్తున్నారే కానీ నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ వ్యాపారాన్ని, నీ చేతి పనులన్నిటినీ గాయపరుస్తున్నారే కానీ ఎవరు కూడా నీ మీద కనికరం చూపట్లేదు. నిజమే దేవుని బిడ్లారా, భర్త చనిపోయాడని బాధపడుతున్నావు కదూ, ఆయన నీకు, నీ పిల్లలకి కనికరము చూపే తండ్రి. భార్య చనిపోయిందని బాధపడుతున్నారు కదూ, మీకు, మీ పిల్లలకు కనికరము చూపే తండ్రి. నీ వ్యాపారంలో నష్టం అయిపోయి, అప్పులు పాలైపోయి మరణమే శరణం అనుకుంటున్నావు కదూ, నీకును కనికరము చూపే తండ్రి. ఆయన ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. నిన్ను ప్రేమించాడు గనుకే మహిమను విడిచి ఈ భూమి మీదకి అడుగు పెట్టాడు. విశ్వసించి ఆయన యొద్దకు రాగలిగితే నీ చరిత్ర మారుస్తాడు, నీ కుటుంబ చరిత్ర మారుస్తాడు, నీ పిల్లల చరిత్ర మారుస్తాడు. నీ ప్రతి అవసరత తీర్చి నీకు ఆనందాన్ని పుట్టించి ఆదరించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని బిడ్లారా, నేను మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో ఇలానే ఒక వ్యక్తి చెప్పుకోలేని రోగంతో బాధపడుతున్నాడు. అది కుష్టు రోగం. ఆ రోగంతో ప్రజలందరూ ఆయన్ని ఊరి చివర పెట్టేస్తున్నారు. ప్రజలలోకి వస్తే ఆనందం లేదు, ఆదరణ లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఆ కుష్టు రోగం అంటే ఏంటో తెలుసా? రోజు రోజుకి చేతులు కానీ, దేహము కానీ అది క్షీణించిపోతాయి, కొరుక్కు తిని క్షీణించిపోతాయి. ఈ రోజున నీ పరిస్థితి ఎలాగుందో, క్షీణించిపోతున్నావేమో, శరీర రోగం వల్ల క్షీణించిపోతున్నావేమో, చుట్టూత మనుషుల పరిస్థితిని బట్టి నువ్వు క్షీణించిపోతున్నావేమో, ఆర్థికంగా క్షీణించిపోతున్నావేమో నాకు తెలియదు. కానీ కుష్ఠరోగితో ఉన్న ఒక వ్యక్తి పరుగు పరుగున యేసు ప్రభువును తెలుసుకొని వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి చేయమన్నాడు. ఒక కుష్ఠరోగి, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వాక్యం. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని వాడినితో చెప్పగా వెంటనే కుష్ఠరోగం నుండి విడిపించను గనుక వాడు శుద్ధుడాయెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి బిడ్లారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మరి కుష్ఠరోగం పోవాలంటే డాక్టర్ల వల్ల కూడా కాదు, అధికారుల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. నలిగిపోయి ఆదరణ లేక వేసారిపోతుంటే యేసు ప్రభు గురించి విని తెలుసుకొని ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు మోకాళ్ళుని తగ్గించుకొని బ్రతిములాడుకున్నాడు. ఈ రోజున క్రైస్తవురాలను అని చెప్పుకుంటున్న దేవుని బిడ్లారా, మనకి తగ్గింపు ఉందంటారా? తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. ఆ కుష్ఠరోగి తగ్గించుకొని మోకాళ్ళ మీద ఉండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని వేడుకున్నాడు. తగ్గించుకొని నువ్వేం చేయాలి తెలుసా? ప్రభుని వేడుకోవాలి. నీ సమస్య ఏంటో వేడుకోవాలి, నీ పరిస్థితులు ఏంటో చెప్పాలి. ఊరంతా తిరుగుతావు కానీ 1 గంట ప్రార్థన చేయవేంటి తమ్ముడా? దేశమంతా తిరుగుతావు కానీ 1 అర్ధ గంట దేవుని సన్నిధిలో మొరపెట్టవేంటమ్మా?
ఈ ఉదయకాలమైనా నీ పరిస్థితులు మారుస్తానని నా ప్రభు నీకు వాగ్దాన రీతిగా మాట్లాడుతున్నాడు. భయపడొద్దు. కనికరము చూపే తండ్రి నీకున్నాడు. ఆదరించే దేవుడు నీకున్నాడు. ఆ కుష్ఠరోగిని ఆదరించాడు. ఆ కుష్ఠరోగి పట్ల కనికరము చూపాడు. వాడు శుద్ధుడై నోటి నిండా నవ్వుతో ఆనందముతో గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీ నోటి నిండా నవ్వును ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, నువ్వు కనికరము చూపే తండ్రివని, ఆదరించే తండ్రివని మాకు తెలియపరిచావు. అయితే నీ యొద్దకు వచ్చిన మేము తగ్గించుకొని వేడుకోగలిగితే ఆ కుష్ఠరోగికి స్వస్థత కలిగినట్లుగా, ఆనందం కలిగినట్లుగా మేము కూడా అనుభవాల్లో నడిపించి నేర్చుకొని విధేయులుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేసి రాకడకు సిద్ధపరచమని యేసు నామాన్ని అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుదిన దైవ వర్తమానాలు వింటున్నారు కదూ? అమ్మా, మిమ్మల్ని వింటున్నారా? చక్కగా వినండి, బలపరచబడండి. మీ బంధువులకి, మీ స్నేహితులకు, శ్రేయాభిలాషులకు షేర్ చేయండి. ఎందుకో తెలుసా? నువ్వు వాక్యం చెప్పలేవు కదమ్మా, ఇలాగైనా ఈ యొక్క షేర్ చేయటం ద్వారా వాళ్ళు వాక్యం వింటారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.